నా దగ్గర ఉంది ఒక గ్లాసు. ఆ ఒక గ్లాస్‌తో 2 కప్పులు బియ్యం, ఒక కప్పు పప్పు ఏసి మంచిగా కడిగేసుకొని పెట్టేసుకున్నా. 2 కప్పులు బియ్యంకి 4 కప్పులు నీళ్ళు పోసి, పప్పుకైతే ఒక కప్పుకి 3 కప్పులు పోసి నానబెట్టాలి. దీంట్లో ఒక చెంచా ఉప్పు, దాంట్లో ఒక చెంచా ఉప్పేసేసి రెండిట్ల మీద మూతలు పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కకు పోదాం. ఉప్పేసాం కదా! అది కరగడానికి అలా తిప్పేద్దాం. నానబెట్టించాలి గానీ ఇంక పొయ్యి మీద పెట్టేద్దాం. 3 విజిల్‌లొచ్చేదాకా అట్టా ఉడుకుతా ఉండాలి దాన్ని. 3 విజిల్‌లు అయిపోయినాయి తీసేద్దాం. ఏయ్! గమ్మునుండు అయిపోయింది కదా అని మూత తీసామనుకో నీ మూతి పగిలిద్ది. దాంట్లో ఇంకా చానా ఆవిరుంటది. ఓ 10 నిమిషాలు పక్కన పెడితే అదే సెట్ అయిపోద్ది. కొద్దిసేపు ఆగిన తర్వాత దాన్ని గిలగిల తిప్పి గాలి రాకపోతే అయిపోయినట్టే. ఇంక రెడీ అయిపోయింది. ప్లేట్ తీసుకో, దీన్ని పక్కన పెట్టేయి. దాన్ని తీసుకుపోయి దాన్ని అట్ట కొట్టేయి. అట్ట కొడితే అయిపోద్ది. ఇప్పుడు పప్పు సంగతి తేలుద్దాం. ఇప్పుడు దాకా నానిన పప్పుని తీసుకుపోయి దాంట్లో ఏసేయడమే. వచ్చేదాకా దమ్మ కొట్టడమే దాన్ని. కొంచెం ఆయిల్ వేసుకుంటే పైకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. అంతలోకి దీని మీద కూడా మూత పెడదాం. 4 విజిల్లు అయిపోయినాక తీసి కొద్దిసేపు పక్కన పెడితే చల్లారిద్ది. ఇప్పుడు ఇటు అంటే లోపల ఏదైనా ఉందో లేదో తెలిసిద్ది. 4 విజిల్‌లో పెట్టినా కూడా అవ్వలేదురా. సరే ఇంకో 2 పెడదాం. అయిపోయింది అయ్యో! ఇంకేముంది సిట్టింగ్ ఏసేయడమే. పెరుగు పెట్టేయి, పప్పు పెట్టేయి, నెయ్యి ఏసేయి. ఇప్పుడు దాన్ని ఇలా తిప్పి ఇలా ఏసేయి. ఇప్పుడు దాని మీద నెయ్యి అలా పిండేయాలి మొత్తం. అయిపోయింది. రంగంలో దిగేయడమే. అదిరా సంగతి. ఉంటా మరి.